కుబేరుడి గర్వాన్ని అణిచివేసిన శివుడు. ఒకసారి కుబేరుడు కైలాసానికి వచ్చాడు. అక్కడ శివుడు శ్మశాన బూడిదను రాసుకుని ధ్యానంలో ఉండటం చూసి కుబేరుడికి గర్వం వచ్చింది. లోకనాయకుడివయ్యుండి ఇలా బూడిద పూసుకుంటావేంటి స్వామీ? కావాలంటే చెప్పు, నా దగ్గర ఉన్న బంగారంతో కైలాసాన్ని నింపేస్తాను అని అహంకారంతో అన్నాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో, సరే కుబేరా, నా దగ్గర ఉన్న ఈ చిటికెడు విభూతికి సమానమైన బంగారం నీ దగ్గర ఉంటే ఇవ్వు అని త్రాసులో ఒకవైపు చిటికెడు విభూతిని వేశాడు. కుబేరుడు నవ్వి, ఇంతే కదా అని తన దగ్గర ఉన్న బంగారు నాణాలను మరోవైపు వేశాడు. కుబేరుడు తన దగ్గర ఉన్న నవనిధులు, బంగారం, వజ్రాలు అన్నీ కుమ్మరించాడు. కాని ఆ చిటికెడ విభూతి ఉన్న పళ్ళెం కనీసం కదలలేదు. ఆ చిన్న బూడిద రేణువు ముందు కుబేరుడి సంపద మొత్తం చిన్నబోయింది. కుబేరుడి గర్వం మటుమాయమయ్యింది. అందుకే విభూతిని ఐశ్వర్యం అంటారు. కోట్లు సంపాదించినా దొరకని శాంతి ఒక్క చిటికెడు విభూతిని నుదుటిన పెట్టుకుంటే దొరుకుతుంది. మరి మీరు రోజూ విభూతి ధరిస్తారా? కింద కామెంట్ చేయండి. హరహర మహాదేవ్.